నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగన్ మళ్లీ వస్తే టీడీపీలో వణుకు. పవన్ విచిత్ర ధోరణిపై ఎమ్మెల్యేల అసహనం. చంద్రబాబు విశాఖలో అడుగు పెట్టని చోటు. తెలంగాణ గీత రచయిత అందశ్రీ కన్నుమూత. కీడెంచి మేలెంచాలనే సామెత టీడీపీ భయాన్ని చూస్తే గుర్తొస్తోంది. ఊహించినట్టు జరగకపోవడమే జీవితం. రాజకీయమైనా అంతే. మరీ ముఖ్యంగా ప్రస్తుత అవకాశవాద రాజకీయాల్లో అధికారమే తప్ప మరేది ముఖ్యం కాకుండా పోయింది. విలువలు, సిద్ధాంతాలు కేవలం చెప్పుకోవడానికి బాగుంటాయి, ఆచరణలో అసలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని వైఎస్ జగన్ అనే నాయకుడి భయం వెంటాడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలవుతోంది. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తారనే పేరున్న టీడీపీలో ఆచరణ విషయానికి వస్తే అంత సీన్ లేదని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఏమైనా జరగవచ్చనే చర్చకు తెరలేచింది. దీంతో మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అనే ఆలోచన భయంగా మారి టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో కొందరు అప్పుడే అంచనా వేస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్ హెచ్చరికను వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ 2.0 పాలన గతానికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల ఆకాంక్షల మేరకే నిర్ణయాలు ఉంటాయని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పాలనలో కేసులు, జైళ్ల పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఇంకా అవి కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ తమదే అధికారమని, ఈసారి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకుని విజయవాడలోని నాయకుల వరకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఒకటైతే నిజం, ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే 1924 మధ్య కాలంలో పాలించినట్టు ఉండదని అందరి అభిప్రాయం. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వేధింపులు తక్కువ, దుష్ప్రచారం ఎక్కువ. అయితే ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారన్న ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే ఈ దఫా అధికారం కోసం ఆవురావురమని వాళ్ళంతా ఉన్నారు. అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం కూటమి నాయకులు ప్రస్తుతం వేధిస్తున్న వివిధ శాఖల అధికారులు పడిపడతామని జగన్తో సహా వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వస్తే అసలు చట్టాన్ని ప్రయోగించరని, ఏకంగా అంతమొందించడాలే ఉంటాయనే భయాందోళన టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది. అరెస్టులు, అదుపులోకి తీసుకోవడాలు లాంటి వాటితో ఉపయోగం ఉండదని వైసీపీ నాయకులకు బాగా తెలుసని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ 2.0 పాలన రాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాలే తప్ప వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఏ ఒక్కరూ ఉండే పరిస్థితి లేదని మరీ గుర్తు చేసుకుంటూ భయపడుతున్నారు. ఈ భయం టీడీపీ పెద్దలకు ఉంటే తప్ప దిద్దుబాటు చర్యలు ఉండవనే చర్చకు తెరలేచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శని, ఆదివారాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మొదటి రోజు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన కలియతిరిగారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలను కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి రోజు శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మామండూరు అడవుల్లో ఆయన పర్యటించారు. ఆ తర్వాత మంగళంలోని రెడ్ శాండిల్ గోడౌన్ను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. రెండో రోజు ఆదివారం పలమనేరులో పర్యటించారు. రెండో రోజు మాత్రం పవన్ పర్యటనలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొనే మహాభాగ్యం కలిగింది. అంతకుముందు రోజు తిరుపతి విమానాశ్రయంలో జనసేన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిని అటు నుంచి వెనక్కి పంపడం గమనార్హం. తమ పరిధిలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉండాలని ముగ్గురు ఎమ్మెల్యేలు భావించారు. అదే పద్ధతి కూడా. అదేంటో గానీ తన పర్యటన వ్యక్తిగతం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ విచిత్రంగా ప్రవర్తించారనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఏ ఒక్క ప్రజాప్రతినిధిని కూడా పర్యటనలో పాల్గొనేందుకు పవన్ అనుమతించలేదు. పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు. ఇంతవరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇలా ప్రవర్తించలేదని మండిపడుతున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలకు పవన్ పర్యటన, ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహం, అసహనం మిగిల్చిందని చెప్పక తప్పదు. ఏపీకి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించింది ఒక్క బాబు మాత్రమే. ఆయన రాజకీయ జీవితం 4.5 దశాబ్దాలు పై దాటింది. బాబు ఈ మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ప్రజల వద్దకు వచ్చారు. ఉమ్మడి ఏపీలో కానీ, విడిపోయిన ఏపీలో కానీ ఆయన ప్రతి ఒక్క నగరం, పట్టణంలో దాదాపుగా అన్ని కవర్ చేసి ఉంటారు. కొన్ని నగరాలైతే 10ల సంఖ్యలో వచ్చుంటారు. బాబు ఒకసారి ఒక నగరంలో పర్యటిస్తే అనేక ప్రాంతాలను కవర్ చేస్తారు. అలాంటిది సుదీర్ఘ కాలంలో ఆయన చూడని అతి ముఖ్య ప్రాంతం ఏదైనా ఉంటుందా?
అంటే లేదనే ఎవరైనా అంటారు. కానీ విశాఖ లాంటి మహానగరంలో ఒక ప్రాంతం ఉంది. అయితే అది అతి ముఖ్యమైనది. ప్రతి మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షించే అతిపెద్ద ఆరోగ్య కేంద్రం. అదే కింగ్ జార్జ్ ఆసుపత్రి. ఇక్కడికి చంద్రబాబు ఎప్పుడు రాలేదా అంటే వినేవారికి ఆశ్చర్యం వేస్తుంది. కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎన్నో సందర్భాలలో పాలకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ సందర్శించి పరామర్శించాల్సి ఉంటుంది. కానీ బాబు మాత్రం ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదని అంటున్నారు. చంద్రబాబు విశాఖ కేజీహెచ్లో ఇప్పటిదాకా అడుగు పెట్టలేదని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇవాళ హైదరాబాద్లోని లాలాగూడ నివాసంలో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోగా ఆయన్ను వెంటనే కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతం మలిదశ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ అంతటా ప్రతిధ్వనించింది. ఆ గీతం ఆందోళనలకు ఊపిరినిచ్చి ఉద్యమకారుల హృదయాల్లో జ్వాల రేపింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినా అది అమల్లోకి రాలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అందశ్రీ రచించిన గీతాన్నే తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. అందశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అందశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.